హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేతి వ్లాగ్స్. కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలైనా బ్యాచిలర్స్ అయినా ఎంతో ఈజీగా తయారు చేసుకునే ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. తిన్న 4 ముద్దలైనా తృప్తిగా తిన్నామన్న అనుభూతి కోసం ఏవేవో మసాలాలు వేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా తయారవుతుంది ఈ ప్రాన్స్ మసాలా కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది కదా ఈ మసాలా కూర. సో ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే, ఈ ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ మసాలా ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ప్రాన్స్ మసాలా కర్రీ కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు, అలాగే రొయ్యలు కూడా 50% ఉడికేంత వరకు మనము వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ రొయ్యలు ఉడకడానికి 10 minutes అయినా పడుతుంది కాబట్టి సో మూత పెట్టేసి కుక్ చేసేద్దాము. ఉడికిన తర్వాత వీటినన్నిటి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది తర్వాత మొదలవుతుంది అనమాట. అందుకే ముందే తీసి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ కూడా మనము ముందుగానే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి, వాటర్ అనేది వేస్ట్ చేయకుండా. సో ఈ వాటర్లో వాటికి కావాల్సిన అరోమా అంతా కూడా ఉంటుంది కాబట్టి మనము వాటర్తో సహా పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కల్ని, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మసాలాని ఎప్పుడైనా సరే ఫ్రెష్గా పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఏ కూరలోకైనా సరే అలానే చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందులోనే మనము కూరకు సరిపడా ఉప్పు, పసుపు, కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో జీలకర్ర పొడి నేను ఇన్బిల్ట్గా ధనియాల పొడిలోనే జీలకర్ర వేసి వేయించాను అనమాట. సో నేను ఇందులో ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేస్తున్నాను. సో నేను ధనియాల పొడి ఏమేమి వేసి పట్టానంటే 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అలాగే కొంచెము మెంతులు వేసి వీటన్నిటిని కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ముందుగా మిక్సీ చేసి పెట్టుకొని నేను ఒక గ్లాస్ జార్లో పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. సో దాన్ని ఇప్పుడు నేను డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. సో దీన్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనము ఉంచుకోవాలన్నమాట. దీంట్లో కారము 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. 1/2 kg ప్రాన్స్కి 2 టేబుల్ స్పూన్ల కారం అనేది సరిపోతుంది. సో మా కారము ఘాటుగా ఉంటుంది, అందుకనే నేను 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. కొంతమంది ఘాటు తక్కువగా తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఇంకా ఘాటుగా తింటే వేసుకోవచ్చు ఇంకా. సో వీటినన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 టమాటాలని, మీడియం సైజు టమాటాలని, బాగా పండిన టమాటాలని మనము ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఇదిగో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనము మసాలాలోకి ప్రాన్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ అని విత్ వాటర్ తోటి యాడ్ చేసుకోవాలి, అప్పుడే కూరలో టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ప్రాన్స్ని కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసము వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది మీ ఇష్టము, అంటే చిక్కగా కావాలి అంటే కర్రీ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసుకొని ఒక పావు గంట సేపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత అంటే ముక్క ఉడికిందో లేదో చూస్తున్నాను కాకుండా మీడియంగా కుక్ అయింది, కరెక్ట్ కుక్ అయింది అనమాట. సో మూత తీసి ఉప్పు, కారం అన్నీ సరిపోయినైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనము ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకే నేను మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. సో కారం యాడ్ చేసుకోమాకండి, కూర పచ్చివాసన వస్తుంది. సో కారం అనేది కరెక్ట్గా ముందుగానే యాడ్ చేసుకోండి. ఉప్పు అయితే మనం ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడైతే ఉప్పు సరిపోయింది. సో అట్లా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకున్న తర్వాత అంతే, కూర రెడీ. దీంట్లో ముందుగా మనము కొత్తిమీర, పుదీనా 2 కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు లాస్ట్ టచ్ ఇచ్చేస్తే
దించేసుకోవడమే. టేస్టీ ఈ మసాలా ప్రాన్స్ కర్రీ ప్లెయిన్ రైస్లోకి అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన ఛానల్ని కంటెంట్ని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ మీ. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.